स्वामी के प्लीज बाबू के लेना देखो देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः कलविकरणाय नमः वराय नमः बलप्रबलाय नमः सर्वभूतगमनाय नमः मनोन्मनाय नमः ओम भगवरेभ्यो नमरेभ्यो घोरघोरभ्यः सर्वेभ्यो सर्वैश्वर्येभ्यो नमस्ते सर्वलोकेभ्यः ओम भूर्भुवः तस्मै नमो देवस्य देवे धिया यो न प्रचोदयात् एकदा ब्रह्मणुकारदे एकदेव यजमानो
సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ సమయం తీసుకొని కేదారేశ్వర యొక్క దర్శన భాగ్యం మనందరికీ వారి విజయదశమి సందర్భంగా అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈశ్వరి కృపా కటాక్షంతో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో గురువు కృపా కటాక్షంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో 40 సంవత్సరాలుగా మన అనుష్ఠాన దీక్ష మరి సాధు సత్పురుషుల ఆదేశ ప్రకారంగా అంచెలంచెలు ఆలోచన వారిచ్చిన జ్ఞానం వారిచ్చిన బుద్ధి పరమాత్ముడి అడుగుజాడలో పెడుతూ మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో ప్రయాణం చేస్తూ ఆశ్రమంలో కావాల్సిన అన్ని కూడా మీరు ఒకసారి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకుందామని ఒక ఆలోచనతోని ఏ ఆలయము ఏ గోశాల ఏ చేద్దామన్నా ప్రతి దాంట్లో భాగస్వాములు ఉంటూ మరి ముందుకు పంపించిన మీ అందరికీ ఆత్మీయులందరికీ పురుషులకు స్త్రీలకు మరి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పటికీ సాధు సత్పురుషుల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మరి వారికి వారి పిల్లలకు కూడా నిరంతరంగా కూడా ఆ పరమాత్మ కృప ఆశీర్వాదాలు ఉండాలని 40 సంవత్సరాలుగా చూస్తా 40 సంవత్సరాల దీక్ష మనకు ప్రారంభం. మరి ఆయన ఆశీర్వాదంతో మనందరం రోజు చూస్తూనే ఉన్నాము, నడుస్తూనే ఉన్నది కాలచక్రం. ఈశ్వరుడు ఇచ్చిన సమయం వృధా కాకుండా మరి తను వృధా కావద్దు, తనతో ఉన్న వాళ్ళు కూడా వృధా కావద్దు అనే ఒక ఆలోచన ప్రకారంగా భగవంతుడు మనకు 12 సంవత్సరాలు 41 రోజు మంచి 12 సంవత్సరాలు 41 రోజులు అనుష్ఠానం అవకాశం ఇచ్చాడు. జ్ఞాన మందిరం మళ్ళీ 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనకు నిరంతరం మన శరీరం ఉన్నంత వరకు 36 రోజు. ఎందుకోసం అంటే విజయదశమి నుంచి కార్తీక పున్నదంగా. ఎందుకోసంటే పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా చాలా ఆ శరీరానికి అనుకూలంగా ఉంటాయి. భగవంతుడు నామం చేసిన రెట్టింపు పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది తొలి ఏకాదశి నుంచి కార్తీక పున్నదంగా కూడా మహాత్ములు చాతుర్మాస దీక్ష గోదావరి ఒడ్డున నర్మదా ఒడ్డున అక్కడక్కడ ఇద్దరు మహానుభావులు కూడా ఈ స్నానం చేసి చాతుర్మాస అనుష్ఠానం చేస్తారు. కాబట్టి మనకిచ్చిన అవకాశం 12 సంవత్సరాల తర్వాత ఈ 36 రోజులు అనుష్ఠానం జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి 12 సంవత్సరాల తర్వాత మనకు అవకాశం కూడా పరమాత్ముడు ఇచ్చాడు. మనం ఏం నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం, మనం ఏ ధ్యానం చేస్తున్నది ఇతరులకు చెప్పడం, వింటరా వినరా సాధన చేస్తారా చెయ్యరా వారి మీద ఆలోచన. కానీ మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏ ధ్యానం చేస్తున్నాం, ఏ మార్గంలో మనం ఉంటాం, ఏ మార్గంలో ఉంటే మనం మోక్షం పొందుతాం అన్న మార్గమే మనకు అన్ని ఉదాహరణమైన సాధు సత్పురుషుల యొక్క ఆదేశమే మనందరికీ ప్రతి క్షణము ప్రతి ఆలోచన మీ అందరికీ వినిపించడం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన మహాతల్లులకు ఆత్మీయులకు పురుషులకు స్త్రీలకు కూడా మరి విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడం మనం ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనకు అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిన దాంట్లో ప్రేమతోని మనం మెదలడం చాలా ఉత్తమైంది. మరి భగవంతుడి కోసం కొంచెం సమయం ఇచ్చి గురు జపం కానీ భగవంతుడి ధ్యానం కానీ పరమాత్మకి అభిషేకం కానీ ఇలాంటి చేసుకుంటూ ఉంటే మనకు ఆ ఖాతా ఓపెన్ అవుతుందని శాస్త్రం చెప్తున్నా. మనకు 10,000 రూపాయలు ఉంటే బ్యాంకులో పెట్టాలంటే ఖాతా తీస్తేనే ఆయన భద్రపరుచుకుంటాడు. అదే విధంగా మనం జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తుందా రాదా ఎవరు తెలియదు అవకాశం.
ఈ అవకాశం మళ్ళీ రాదుగా, అస్సలు రాదు, ఎవరు తెలియదు. కాబట్టి ఈ అవకాశం మనందరం కూడా అనుష్ఠానంలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బయటకు రావడం, భగవంతుడికి అభిషేకం చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత 1 గంట సేపు ధ్యానం చేయడం, ఆధ్యాత్మికమైన శివపురాణం 18 రోజులు మరి శివపురాణం కూడా జరుగుతుంది. మరి ఆ శివపురాణం విని కూడా మనం తరించాలి. అదే ప్రకారంగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కార్యక్రమం కూడా 36 రోజులలో ఒక్కొక్క కార్యక్రమం కూడా ఇలా మనకు చేస్తున్నాం. దాంట్లో మనందరం కూడా సమయం తీసుకొని మీ ఇంటి దగ్గర ఉన్న భగవంతుడి చింతనే ఉండండి, ఆశ్రయం వచ్చిన భగవంతుడి చింతన ఉండండి. ఈ తాత్కాలికమైన వస్తువుల మీద సమయం ఇవ్వాలి, కానీ భగవంతుడు కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని ముందడు పోదామని ఆశిస్తూ ఈ కార్యక్రమాల విషయాలన్నీ కూడా ఒకసారి చదివి వినిపించాలని మన కార్యకర్తలు మనవి చేస్తారు. హరి ఓం. ఓం నమః శివాయ. మరి ఈరోజు అయ్యగారి దీక్ష కార్యక్రమం ప్రారంభమైన అనుష్ఠాన దీక్ష సందర్భంగా మరి కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాలు, అదేవిధంగా మరి రాములు మహారాజు గారు సన్యాస దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలను కూడా చదివి వినిపించడం జరుగుతుంది. స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరము ఆశ్వీజ శుద్ధ విజయదశమి తేదీ 2/10/2025 గురువారం రోజున ఈరోజు 10:15 శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీ రాములు మహారాజు గారు 40వ అనుష్ఠాన దీక్షను ఈరోజు ప్రారంభిస్తారు. మరి కార్తీక పౌర్ణమి తేదీ 4/11/2025 మంగళవారం రోజున అర్ధరాత్రి 12 గంటలకు దీక్ష విరమించి మన భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5/11/2025 బుధవారం రోజున ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద కార్యక్రమం జరపబడును. మహారాజు గారిచే తీర్థ ప్రసాదము సమస్త భక్తులకు అందించడం జరుగుతుంది. మరి దీక్షా సమయంలో ప్రతిరోజు ఉదయం 8:30 మహారాజు గారు దీక్షా మందిరం నుంచి బయటకు వచ్చి మరి గోపూజ నిర్వహించి ఉదయం 9 గంటలకు బాణలింగంకు పంచామృతంతో అభిషేకం, అనంతరము సత్సంగము మరియు మధ్యాహ్నం 12 గంటలకు మహా హారతి నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు రాత్రి 7:30 మరి మహారాజు గారు దీక్షా మందిరం నుండి 7:30 శంకునాదం ద్వారా మనందరికీ వారి శంకునాదాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత మన పెద్ద హాల్లో మరి ధ్యానం చేయించడం జరుగుతుంది. మరి తేదీ 9/10/2025 నుండి 30/10/2025 వరకు శ్రీ శ్రీ పరమేశ్వరి గిరి మాతాజీ ఓంకారేశ్వర ఆశ్రమము పిప్రి గారిచే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శివపురాణం ప్రవచనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా 7వ తేదీ 10వ నెల 2025 రోజున సంతాన పాశుపత రుద్రాభిషేకం ఘనంగా మహారాజు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది. మరి సంతానం లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇదే నెల 7వ తేదీ రోజు అందరూ కూడా రాగలరు. అదేవిధంగా 14/10/2025 రోజున అనగాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తేదీ 17/10/2025 రోజున సుహాసినులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. తేదీ 18/10/2025 రోజున గోదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఆవులు గావో విశ్వస్య మాతరు అన్నారు. మరి గోవులను ఎక్కడ పూజిస్తారో, గోవులను ఎక్కడ సంరక్షించబడుతుందో ఆ దేశం, ఆ ప్రాంతమంతా పరమ పవిత్రంగా ఉంటుందని తెలియపరిచారు. కాబట్టి మరి ఈ గోదానంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ విజయవంతం చేయగలరు. అదేవిధంగా 24/10/2025 రోజున మరి సామూహిక సత్యనారాయణ వ్రతాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. అదేవిధంగా మరి 11వ నెల నవంబర్ నెల 11వ తేదీ రోజున మరి శ్రీ 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 రాములు మహారాజు గారు సన్యాస దీక్షను స్వీకరించి కాషాయ వస్త్రధారణ చేయడం జరుగుతుంది. మరి 11/11/2025 మంగళవారం రోజున ఉదయం సన్యాస దీక్షలో భాగంగా
పరిషత్ ప్రార్థన, ప్రాయశ్చిత్తము, నాంది శ్రాద్ధము, సప్త చతుకృతాత్మక ప్రాయశ్చిత్తము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 12, 11, 20, 25 బుధవారం రోజున నవ శ్రాద్ధమునకు, షోడశ శ్రాద్ధము, సంపీడీకరణములు, పార్వణ విధి చేత ఏకోదిష్ట శ్రాద్ధ ప్రయోగములు, విరాజ హోమము నిర్వహించడం జరుగుతుంది. 13, 11, 20, 25 గురువారం గణపతి పూజ, పుణ్యావచనము, మాతృకా పూజ, నాంది శ్రాద్ధము, బ్రహ్మ స్వాధ్యాయం, ప్రార్థనాయం, సంధ్యా హోమములు, స్థాళీపాక హోమము, విరాజ హోమము, ప్రాయశ్చిత హోమాలు, సావిత్రి ప్రవేశము, నదీ స్నానాలు కూడా నిరంతరంగా 36, 37 సంవత్సరాల నుంచి గోసేవ ఒక్క ఆవు తోని ఇవాళ 1,00,000 వందలాది ఆవులు, ఎన్నో ఆవులు, ప్రతి ఇంటికి ఒక్క ఆవును అంటే రక్షణ చేయండి అమ్మా, ధర్మం గురించి చెయ్యిందని మనం 500 చిల్లర 600 చిల్లర ఆవులు, ఇంటికి ఒక్క ఆవును రక్షణ చేస్తున్నారు. వారి కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఒక్క గోమాతను రక్షణ చేస్తే ఒక 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం కలుగుతుంది. అంటే 30 దేవతలు తన శరీరంలో ఉన్నారు. ఇది మనందరి కన్నదే పడ్డవే కాబట్టి చాలా గోమాత గురించి మనం ఆశ్రమం శ్రద్ధ తీసుకొని వారి ఇళ్లలో పూజ చేస్తున్నారు. అది చాలా పవిత్రమైన పుణ్య కార్యక్రమం ముందరు తీసుకుపోతున్నాం. మరి అదేవిధంగా మన ఆశ్రమం తరఫు నుంచి విద్యార్థులకు ఒక ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇంజనీర్ దాకా కూడా అవకాశం ఉన్నంత వరకు మాకు నాగరావు సార్ గాను, బోధనలో విద్యా వికాస్ కాలేజీ కానీ వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. వారి యొక్క ఆలోచన ప్రకారంగా మేము పిల్లలను ఒక 25 మంది పిల్లలను ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం వాస్తవంగా. కాబట్టి మన రాష్ట్రంలో అది చాలా ముఖ్యమైన పని విద్య. మరి ఇలాంటి ఇది చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి అదే కాకుండా కూడా మరి పిల్లలకు ఔషధం ఏమంటుందండి, స్వర్ణభస్వం అంటే పిల్లలకు నిజంగా ఏలాంటి బీమారు చూడకుండా 14 సంవత్సరాల దాకా పెరిగే వయసు ఉంటది కాబట్టి మరి ప్రతి శరీరంలో ఇదైతుంది కాబట్టి ఆ డ్రాప్స్ వేసుకుంటే పుష్యమి నక్షత్రం నాడు సుమారు 1400 నుంచి పిల్లలకు మందులు వేస్తా ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అయింది, మనందరం కూడా తెలుసు. ఇదే కార్యక్రమం మన పోతిరెడ్డిపేటలో కూడా మనం స్టార్ట్ చేసినాం. మన పుష్యమి నక్షత్రం నాడు ఇప్పటికి 2వ నెలల ఆడ కూడా సుమారుగా ఒక మొదటి రోజు 600 వచ్చారు. మళ్ళీ 2వ నెలల 1400 మంది వచ్చారు. అక్కడ కూడా మంచి డ్రాప్స్ కూడా వేసుకుంటున్నారు. అది నిరంతరంగా గుజరాత్ నుంచి మందు వస్తున్నది. మనం ఎక్కడ కొనడం కాదు, మనం కూడా ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి ఇచ్చుకోకుండా ప్రేమ రూపకంగా అందరికి మందులు కూడా వేస్తున్నాం. కాబట్టి చాలా ఉత్తమమైన సేవ ఇది, భగవంతుడు ఇచ్చిన అవకాశం మనందరికీ. అదే విధంగా మనం ఎప్పటి నుంచో కంటి ఆపరేషన్ హాస్పిటల్ కట్టాలని చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. భగవంతుడు మన ప్రయత్నానికి భగవంతుడు అనుగ్రహంతో మరి ఎక్కడో మన నందిపేట ఏటు, నిజామాబాద్ ఏటు, హైదరాబాద్ ఏటు అలాంటి దూరమైన ప్రాంతముల నుంచి మనకు డాక్టర్లు పక్షమవుడు ఆరుమ నుంచి రామలింగం తెలిసిన సాయనకు రామలింగం తెలిసిన డాక్టరు మాకు కొంచెం కవర్ చెప్పడం, మేము పోయి మన దేవేంద్ర సార్కు విచారణ చేయడం, దేవేంద్ర సార్ హాస్పిటల్ పోవడం, ఆ డాక్టర్లు ఇక్కడికి రావడం, ఇది ఒక కనివిని వెరుగని యొక్క ఆలోచన ప్రకారంగా ముందటి పోతున్నది. ఇప్పటికి ఇవాళకి సుమారు 1050 మంది కంటి ఆపరేషన్ జరిగింది. ఇవాళకి 1050 మందికి కంటి ఆపరేషన్ జరిగింది. అంటే నిజంగా భగవంతుడు తను చేసిన సంకల్పం ఎలా ఉండాలంటే, భగవంతుడు ఇప్పుడు మనకు కనబడుతున్నాం. మనం హాస్పిటల్ కట్టాలా, ఒక 5 కోట్లు ఖర్చు చేసి కట్టాలా, మంచిగా చూద్దాము, మంచిగా చేద్దామని మన అందరి ఆలోచన ఉండే, అవునా కాదా? అంటే భగవంతుడు మీరు ఇంత సేవ పడుతుందని. ఇది రాష్ట్రం ఒక హాస్పిటల్ ఉన్నది, శంకర నేత్రాలయం అని హైదరాబాద్ ఉన్నది. చాలా పెద్ద హాస్పిటల్ అమ్మ, మీరందరూ పోయిన వాళ్ళు తెలుసు. ప్రతి నెలలో ఇక్కడికి ఒక 20 మంది, 4-5 డాక్టర్లు, 20 మంది స్టాఫ్ వచ్చి ఒక వ్యాన్ తీసుకొని వస్తారు. ఒక రాత్రి ఇక్కడ ఉంటారు.
పొద్దున 400 నుంచి 600-700 మందికి చెకప్ చేస్తారు. ఆ 2 బస్సులలో తీసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఆపరేషన్ చేసుకొని 3 రోజులు ఉంచుకొని మళ్ళీ యథావిధి ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే ఎంత సేవభావన అంటే నిజంగా అంత సేవభావన యొక్క అంటే తన సంకల్పం ఎట్లా ఉంటే భగవంతుడు అట్లా ఇస్తాడు. ఇది నిదర్శనం మనందరికీ వాస్తవంగా, అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇవాళ ఒక బస్సు ఇప్పుడు వెళ్తుంది, కొద్దిగా అయితే ఇవాళ కూడా ఒక 50 మందికి ఆపరేషన్ చేసుకొని వెళ్తున్నారు ఆల్రెడీ. అంటే నిజంగా సుమారుగా తక్కువ అంటే 15,000 నుంచి 20,000 రూపాయలు అయితే ఉదాహరణ ఒక వ్యక్తి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి తెలుసు. దాంట్లో ఆపరేషన్ చేసి కూడా గ్లాస్ వేయడం కూడా జరుగుతున్నది. అన్ని కూడా యథావిధిగా మనకు చేస్తున్నారు. అది అమూల్యమైన సేవ మనందరికి వాస్తవంగా. మరి వచ్చేటప్పుడు డిశ్చార్జ్ చేసి వచ్చినప్పుడు మన దూది కొంచెం డ్రాప్స్ ఇస్తారు, ఒక 50 రూపాయలు. దానికి కూడా పెద్ద ఖర్చేం కాదు. అది మొదటి రోజు మేమిద్దామని అనుకున్న మాసం నుంచి వాళ్ళు మాకు కూడా కొద్దిగా ఐడియా రాలే కాబట్టి వాళ్ళే మొదటి రోజు వాళ్ళే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ నుంచి మాకు ఒక భక్తుడు సుధామా సార్ అని సార్ కూడా నేను ఇద్దాం మా కదా 50 రూపాయలు మనమే పెడదామని ఆ భక్తుడు కూడా మనకు ముందరికి వచ్చాడు. ఎంతమంది ఆపరేషన్ చేసుకుంటే అన్ని 50 రూపాయలు కూడా ఫోన్ పే చేస్తున్నారు. ఇది నిరంతరమైన సేవ, నిజంగా కనివిని వెరగిన సేవ భావన. మనందరి ఆలోచన ఎలా ఉంటే భగవంతుడు అలా మన సేవ చేస్తుంది. కాబట్టి మరి ఆ డాక్టర్లు కానీ నేత్రాలయమైన కంచి ట్రస్ట్ నుంచే చేస్తున్నారు. అది కూడా అమూల్యమైన కంచి పరమహంస స్వామి అంటే నడిచే దేవుడు అని శాస్త్రం చెప్తున్నది. మనక్కడ తక్కువ పక్షం కంచి స్వామి అంటే నడిచే దేవుడు, అంటే ఆయన అమ్మవారితో మాట్లాడే వ్యక్తి. అది కంచిలో ఉన్నది మనందరూ తెలుసు. ఆ సంస్థ వాళ్ళే హైదరాబాద్ ప్రతి రాష్ట్రానికి ఒకటి పెడుతున్నారు. ఆ రాష్ట్రం ఒకటి పెడుతున్నారు కాబట్టి ఆ అవకాశం మనకు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మన నందిపేటలో మనకు ఆపరేషన్ చేయడం చాలా శ్రేష్టం. మరి మనం ఎన్ని ఖర్చు చేసినా రుణం తీర్చుకోలేదు మన అందరం కూడా వాస్తవంగా. అదొక అమూల్యమైన సేవ భావన మన ఆశ్రమంలో నడుస్తున్నది. మరి అదే కాకుండా నిరంతరంగా మన ఆశ్రమంలో నిరంతరంగా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అందరికీ తలా పిడికడ బియ్యం ఇచ్చిన అన్ని కూడా సమయం ఇది కాకుండా వృధా కాకుండా అందరికీ తలా పిడికడ అన్నం మన నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో వంట రూమ్ లో ఉండే పోషెట్టి కానీ గంగవనకి కానీ ఇంకా స్టాఫ్ కానీ చాలా సేవ. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే, మామూలు మాట కాదు. ఒక్క 20 మంది వంటనే అబ్బా తరచుకపోదేమంటారు. నిజంగా వాళ్ళను బాగా మనం జ్ఞాపకం చేసుకున్నాలి. మరి పెద్ద వంటలలో అయితే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తయారు చేస్తారు. సాంబార్ సాయడైనా అందరు చాలా మంది అందరూ ఉన్న స్టాఫ్ అంతా నిలబడే స్టాఫ్ అంతా కూడా నిలబడి వంట చేసి మనందరికి ప్రసాదం అందిస్తున్నారు. కాబట్టి ఇది ఎంత చెప్పినా మనం తక్కువని. అంటే సేవ అనేది చాలా అవసరం అందరికి. మన ఆశ్రమే కాదు, మీరు ఏ ఆశ్రమం కనవండి, ఏ దేవాలయం కనవండి, సేవలను నేర్చుకోండి. మన జీవితంలో అది ఒక్కటే వస్తుంది. సేవ నీ దగ్గర ఏదైనా ఉంటే దానం. ఇది తప్ప మన ప్రపంచంలో ఏమి ఉండవు. మనం పోయినాక పరమాత్ముడు అడుగుతాడట ఏం తెచ్చిరమని. అప్పుడు ఏం చేసినాము, ఓ సంతానం కన్నాం, అరే నాన్న అది నా కోసం కాదు, పెళ్లి చేసిన నా కోసం కాదు, నువ్వు అనేది ఏం తెచ్చుకున్నావు అంటే భగవంతుడు చింతన జపం చేస్తే 1,00,000 జపం అక్కడ మనతో తోడైతే. అదే అన్నదానము, అదే ఒక సాధుదానము, అదే ఒక ధర్మం చేస్తే అది కూడా నీకు పుణ్యం అయితే. అంటే నీ ధనం ఏమైతుంది, శుద్ధి అవుతుంది. నువ్వు సంపాదించిన 10 రూపాయలు శుద్ధి అవుతుంది శాస్త్రం చెప్తున్నది. భగవంతుడు ధ్యానం చేయడము జపం చేయడం నీ ఆత్మశుద్ధి, నీ శరీర శుద్ధి గత జన్మములకు తోడైతుంది అన్నట్లు. కాబట్టి అలాంటి యొక్క మార్గం మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ ఉన్న మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. వాస్తవంగా తపస్సు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. తపస్సు అని ముఖ్యం కాదు. ఇప్పుడు మేము ధ్యానం చేస్తున్నాం, ఎంత ధ్యానం చేసినా మీకు ఒక భాగం, కానీ వచ్చిన తర్వాత సంస్కారం అనేది ముఖ్యం. మన ఇళ్ళలో కూడా మీరు ఏం పని చేస్తున్నారో ఏంది బిజినెస్ లా జాబ్ లా దేవుడేరుగా, కానీ సంస్కారం ప్రతి వ్యక్తికి అవసరం. ఆ సంస్కారంతోనే భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు, నీలో ఉండి పనులు చేపిస్తాడు. కాబట్టి ఏది అవసరం మనకు, సంస్కారం ముఖ్యం. సంస్కారం ఉంటే భగవంతుడి దగ్గర పేరు పొందుతావు,
మీ తల్లిదండ్రుల పేరు శాశ్వతంగా నిలబెట్టగలుగుతాం. ఇది ధనంతో కొంటే రాదు, లక్షలు ఇచ్చినా రాదు. ఎవరి దగ్గర ఉన్నది? నీ దగ్గరనే ఉన్నది సంస్కారం. ఆ సంస్కారం అనేది నువ్వు చేస్తే నిరంతరమైన ఒక కుమారుడు పలానా అబ్బాయి పలానా అమ్మాయి అని పేరు వెళ్తాడు. అదొకటే మన ఎంత వచ్చే పుణ్యం. కాబట్టి సంస్కారం అనేది చాలా మన అందరికీ అవసరం. మరి భగవంతుడు కృపా కటాక్షంతో మన మన అమ్మ పేరు మీద కూడా ఒక మంచి భోజనమాలు ప్రారంభం చేసినాం. ఇప్పటికీ మనకు 2 నెలలు అయిపోయింది. శ్రావణ మాసం 27వ తారీఖు నాడు మరి భూమి పూజ చేయడం జరిగింది. మరి భూమి పూజతో పాటు మన ప్రకాష్ సారు, మన మన ఆశ్రమ స్టాఫ్ అందరు కూడా అందరి సలహా సందర్భం ఆలోచన బట్టి వెడల్పు 108 పొడవు అలాంటి భోజనమా అంటే కింద పైన మనందరికీ భోజనం. రేపు వేలాది మంది ఉన్నా ఏది కాబట్టి వేలాది మంది వచ్చినా చేసినా ఇబ్బంది లేకుండా అలాంటి మనం నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం. చాలా మంది మాకు అన్నారు, అయ్య మరి నేను కూడా తోసింది ఇవ్వాలంటే తక్కువ అంటే మీ సంకల్పం అమ్మ, మీ ఓపిక బట్టి ఒక 20 సంచుల సిమెంట్ ఇవ్వండి, ఒక కుంటల్ సలాకి ఇవ్వండి, మీ ఇష్టం. 6000 ఏది ఇచ్చినా 6000 మీ శక్తిని బట్టి ముందటి. మన పాంప్లెట్ ప్రకారంగా మనం ఇప్పుడు రుణముక్తి కావాలి. మన జన్మం వచ్చిన దానికి స్వార్థం వైపు లేకుండా మనం మోక్షం పొందాలి. మోక్షం ఎప్పుడు పొందగలుగుతాడు మానవుడు? ఎప్పుడు పొందగలుగుతాడు? దేవుడు పిలిచిందాక ఇట్లనుంటే ఇట్లనే ఉంటే మళ్ళా అర్థం ఉంది, మళ్ళా జన్మ మళ్ళా అర్థం. మన ఎలుక కొడతామా, పందిని కొడతామా, కుక్క కొడతామా ఏం తెలియదు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తున్నది? నీ భార్య పిల్లలు పెళ్లిలు పేరెంటలు కాగానే ఆనపత్రాస్త్రం తీసుకున్నాలి. ఆనపత్రం అంటే తెల్లటి వస్త్రాలు వేసి ఇంటి పెళ్లిలు పేరెంటలు కాగానే ఆనపత్రాస్త్రం తీసుకున్నాలి ధర్మం చెప్తున్నది. కానీ మనం ఏం చెప్తున్నాం చెప్పండి? ఇంకా నా మనబడి కొట్టాలా? ఇదే అంటున్నాం, కర్మలు కొట్టకపోతున్నాం. నిజంగా నీ కర్మైంది, పెళ్లిళ్ళు చేసినవా, నీ రుణముక్తి అయిపోయింది. నీ బిడ్డ గురించి కానీ, నీ అల్లుడు గురించి కానీ, కొడుకు మన్మడి గురించి కానీ లేక మూర్తత్వం. ఈ శాస్త్రం చెప్తున్నది మూర్తత్వం అంటే పెళ్లిళ్ళు అయిపోయింది. వాడు కూడా ఎప్పుడు కొడుకపోడు ఏమొచ్చింది? మళ్ళా జన్మత్వం, మళ్ళా అర్థం. కాబట్టి మళ్ళా జన్మ రాకుండా ఉండాలి, భగవంతుడి చింతలో ఉండాలి. ఆనపత్రి వ్యసనాలు అన్ని వెళ్ళిపోయినాయి. ఆనపత్రాశ్రమంకి వెళ్ళి అన్ని వ్యసనాలు భవబంధాలన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. మళ్ళీ ఏం తీసుకున్నాను? కాషాయ సన్యాసి దీక్ష తీసుకున్నాను. సన్యాసి దీక్షలు కూడా రకరకాలు ఉంటాయి. అసలైన సన్యాసి దీక్ష తీసుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండద్దు, 2 నిద్రల కంటే 3 నిద్రల కంటే ఎక్కువ ఉండద్దు. కానీ కనీసం దాంట్లో కొద్దిగా పీఠాధిపతులు ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి వారి చేత అడ్డుకొని తినరు కూడా. సన్యాసి అయిన దీక్ష మాధవగారు అడుక్కుంటారు, భిక్ష అడుక్కొని జీవిస్తూ ఉంటారు. అది మోక్షమైన మార్గం. కాబట్టి ఈ ప్రపంచానికి వచ్చే వారికల్లా కొన్ని ఆశ్రములు పెట్టుకుంటున్నారు, కొన్ని పీఠాలకు మఠాధిపతులు అవుతున్నారు. కాబట్టి అవి కొన్ని పోషించక తప్పడం లేదు కాబట్టి ఆ ఆశ్రమంకు అంకితం అయిపోతున్నారు. అప్పుడు ఆ సన్యాసి దీక్ష తీసుకున్న ఫలం ఏమిటి మనకు అంటే, మా ముందు తాత ముత్తాతలు కూడా 7 తరాలు మోక్షం పొందుతారు. 7 తరాలు ఒక్క ఆయన సన్యాసి దీక్ష తీసుకుంటే 7 తరాలు మోక్షం పొందుతారు. మళ్ళీ తర్వాత 7 తరాలు కూడా మోక్షం పొందుతాడు. చూడండి, 7 తరాలు 14 తరాలు మోక్షం పొందే సన్యాసి దీక్ష. అది చాలా జీవితంలో మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అలాంటి ఒక అవకాశం మనకు రావడం చాలా శ్రేష్టమైంది. వాస్తవంగా ఆ శ్రేష్టములో మనందరం కూడా దీన్ని గమనించి ఆలోచించి మన ఆశ్రమం నిరంతరంగా నడవాలి. నిరంతరంగా ఇదే విధంగా రోజు అభివృద్ధి అవుతా ఉండాలి. మంచి మార్గంలో మనందరం నడవాలి. జీవితం తరించి ఇది చేసుకున్నాలని ఈ యొక్క సంకల్పం తీసుకోవడం మన భగవంతుడు సాధు సత్పురుషుల ఆదేశ ప్రకారంగా
నా భావన ఆలోచన. మా తల్లిదండ్రి అంటే వాస్తవంగా మొన్న నేను ముందంగా తీసుకోవద్దని ఒక భావన. అమ్మ పరాపది ఉంది, ఇది సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు అయిపోయింది. మేము మొన్న ఒక పుణ్యక్షేత్రం నిద్ర చేస్తే అమ్మ వచ్చి స్వయంగా చెప్తున్నది, మరి ఇంకెప్పుడు తీసుకుంటావురా దీక్ష, ఇంకెప్పుడు తీసుకుంటా, నేను ఉన్నాను ఆ పిల్లలు ఇప్పుడు తీసుకో. మొన్న ఒక 2-3 నెలల కింద 4-5 నెలల కిందని వాస్తవంగా. అంటే అలాంటి ఒక సూచన, అలాంటి మోక్షం మనకు రావడం చాలా శ్రేష్టం. కాబట్టి మనమందరం కూడా కనీసం దాంట్లో ఎంతలో కొద్దిగా మనం సేవా భావన చేసుకున్నాని. మనం మోక్షం కనీసం సన్యాసి దీక్ష తీసుకోకుండా ఉన్న దాంట్లో ఆనపత్రాసం తీసుకున్న మోక్షం పొందాలని నా మనవి. ఎందుకంటే ఎప్పుడుండేది ఈ సంసారము సాగర